హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ సౌజన్య రెడ్డి. సో పిల్లలకి మనం చదువు సంస్కారంతో పాటు నేర్పించాల్సిన ఇంకొక అతి ముఖ్యమైన అంశం ఏంటనంటే ఆర్థిక క్రమశిక్షణ, ఫినాన్షియల్ డిసిప్లిన్. సో ఎప్పుడైతే డబ్బు సంపాదించడంతో పాటుగా డబ్బుని పొదుపు చేయడం, మనం ఏంటంటే డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించడానికి ఇన్ని చదువులు ఇన్ని లక్షలు పెట్టి మనం చదివిస్తున్నాం. కానీ ఆ చదువు అంటే ఆ సంపాదించిన డబ్బుని ఎలా పొదుపు చేయాలి, ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేయాలో తెలియకపోతే ఎంత సంపాదించినా వేస్టే కదా. అంటే ఎర్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సేవింగ్ ద మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ని మనం పిల్లల్లో చిన్నతనం నుంచే, అంటే బాల్యం నుంచే వాళ్ళకి అలవాటు పడేలాగా చేసుకోవాలి. సో మన ఇంటి బడ్జెట్ విషయాలు కూడా చిన్న చిన్న వాటిని మనం వాళ్ళ ప్రజెన్స్ లోపల డిస్కస్ చేస్తూ దీనికి ఇంత మనం ప్రతి నెల ఇంత కేటాయిస్తున్నాము, దీనికి ఇంత కేటాయిస్తున్నాము అని చెప్పేసి ప్రతి నెల వాళ్ళ సమక్షంలో కొన్ని వాళ్ళకు యూజ్ అయ్యేలాగా బడ్జెటింగ్ ప్లాన్ చేయడం ద్వారా వాళ్ళకి అవేర్నెస్ అనేది వస్తుంది. అలా కాకుండా చిన్న చిన్నగా వాళ్ళకి ఇచ్చేటువంటి పాకెట్ మనీ లోపల కూడా దేనికి ఎంత యూటిలైజ్ చేస్తుంటున్నావు, అంటే ఆల్రెడీ యూటిలైజ్ చేసిన తర్వాత ఏం చేసావని అడగడం కంటే, సో ఈ మంత్ ఇంత నీకు సో అండ్ సో పాకెట్ మనీ ఇస్తున్నాను, సో దీన్ని నువ్వు దేనికి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నావు అని ముందే ఒక ఎస్టిమేటెడ్ ప్లాన్ కనుక వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటే వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది. సో పాజిటివ్ ఎటువైపుగా మనం ఎక్కువ ఖర్చు పెట్టాలి, అంటే దేనిలో ఖర్చు, అవసరమైన ఖర్చులు ఏంటి, నీడ్స్ ఏంటి, వాంట్స్ ఏంటి, ప్రయారిటీస్ ఏంటి, అంటే అవసరాలు ఏంటి, అత్యవసరాలు ఏంటి, కోరికలు ఏంటి, లగ్జరీస్ విలాసాలు ఏంటి అనేటువంటి ఆ ఆలోచనలో వాళ్ళు థింక్ చేయగలుగుతారు. లేదంటే ఈ కాలం పిల్లలు ఎలా అంటే 50 రూపీస్ చేతిలో పాకెట్ మనీ లాగా ఇచ్చామంటే 50 రూపీస్ వెళ్ళి 50 రూపీస్ వర్త్ ఈటబుల్స్ ఏదో ఒకటి జంక్ ఐటమ్స్ లాంటివి తీసుకొని ఖర్చు పెట్టే స్టేజ్లో ఉన్నారు. కాబట్టి ప్రాపర్గా మనీ సేవింగ్ కనుక నేర్చుకున్నట్టయితే సో ఫ్యూచర్లో ఒక మంచి సిటిజన్ని మనం ఇండివిజువల్ని తయారు చేసిన వాళ్ళం అవుతాము. సో దీనికోసం ఆన్లైన్లో కూడా డిఫరెంట్ గేమ్స్ సజెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మా స్కూల్ పిల్లలకైతే ఒక స్పెషల్ సెపరేట్ యాక్టివిటీ కింద తీసుకొని ఫినాన్షియల్ లిటరసీ మీద మేము కోర్స్ ఇచ్చాము. దీంట్లో భాగంగా moneymagic.com playmoneymagic.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ నుంచి లైక్ ఒక లింక్ నుంచి పిల్లలందరినీ కూడా ల్యాబ్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో గేమ్ ఆడిచ్చామన్నమాట. సో ఈ గేమ్లో ఏంటంటే పిల్లలకి ఎస్టిమేటెడ్ అమౌంట్ దాంట్లో ఇస్తాము, ఆ గేమ్లోనే చూపిస్తారు. సో దాంట్లో దేనికి ఎంత బడ్జెటింగ్ ప్లాన్ చేయాలి అని చెప్పి ఒక ఫన్ బడ్జెట్ లాగా ఉంటుంది. సో గేమ్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇలాంటి గేమ్స్ ఆడించడం ద్వారా ఏంటంటే పిల్లలకి దేనికి ఎంత కేటగరైజ్ చేయాలి అనేటువంటి దాని మీద అవేర్నెస్ వస్తుంది.